అసలు అన్నా 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 అంటూ నా వెనకాల తిరిగినోడు, వదినా 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 అని మా ఆవిడ్ని వెనకాల వదినమ్మ వదినమ్మ అనేవాడు. ఎంత దిగజారిపోయిన బూత్ మాట్లాడాడు. దీనికి రీజన్ ఏమైంటది, అసలు కారణం ఏంటి? ఆడు చెప్పిన సొల్లు మనం విన్నాం. ఇప్పుడు యాక్చువల్ జరిగింది ఏంటో మీకు ప్రూఫ్స్తో సహా ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? హలో గాయస్. సో ముస్లిం మిత్రులందరికీ, మన ముస్లిం సహోదరులకి సహోదరులకు, అంతేకాకుండా నన్ను ఫాలో అవుతున్న ఎంతోమంది ముస్లిం సబ్స్క్రైబర్స్కి, ఫాలో అవ్వని ముస్లిం సబ్స్క్రైబర్స్ కూడా ఈద్ ముబారక్. ఒకరోజు లేట్ అయింది, ఎందుకంటే నేను నిన్న వీడియో తీసుకోకుండా బ్రేక్ తీసుకున్నాను కాబట్టి. సో ఈద్ ముబారక్. నా ఇన్స్టాగ్రామ్లోని మొత్తం ఒక రీల్ కూడా చేసి పెట్టాను. ఒక ఫోటో ఉంటుంది కదా, అది చాలా ఫేమస్ ఫోటో, కాబా ముందు నా ఫోటో. ఆ ఫోటో కూడా ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఓకే, సో జనాలు ఏదో అనుకుంటున్నారు ఆ ఫోటో గురించి, ఏదో కాంట్రవర్సీ అయిపోతుంది, నేను భయపడిపోతున్నాను అని. ఆ ఫోటో అక్కడే ఉంది, మీరు చూసుకోండి. ఓకే, సో టాపిక్ డైవర్ట్ అవ్వకుండా, లాస్ట్ వీడియో మోసగాళ్ళకి మోసగాడు, ఆడికి లాస్ట్ టైం పేరు పెడితే నాకు ఎన్నో కామెంట్లు వచ్చాయి, భయ్యా 3 బాగాలేదని. సో ప్రాక్టికల్గా బాగుంటుంది, బూతులు తిట్టే మిడత. ఓకే, ఇది బాగుంది, బూతు మిడత ఇంకా ఈజీ. ఈ బూతు మిడతగాడి మీద నేను చేసిన వీడియోకి 2 లక్షల వ్యూస్ దాటాయి. ఆ వీడియో మహత్యమేమో, నిజాలు చెప్పే వీడియో. నా సబ్స్క్రైబర్స్ కూడా అఫీషియల్గా 9 లక్షలు దాటిపోయారు. మిలియన్ ఇంకా అవ్వలేదు, అవుతుంది ఇట్స్ ఓన్ టైం. అవ్వకపోయినా నో ప్రాబ్లం. ఓకే, నేను ఆ బూతు మిడతగాడికి చాలా పబ్లిసిటీ ఎక్కువ ఉంది, ఇప్పుడు చాలా హైప్ ఉంది, ఏంటవుతుందో నేను అనుకున్నా. నేను షాక్ అయిపోయాను, ఇంత పాజిటివ్ రెస్పాన్స్. మీరు చూడండి, 1300 మెసేజ్లు ఉన్నాయి. తర్వాత హోల్డ్లోని ఒక 750 మెసేజ్లు ఉన్నాయి. అవి కూడా నేను స్కిమ్ చేసి, కొన్ని వర్డ్స్ ఉంటే అవి హోల్డ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. హోల్డ్లోకి వెళ్ళిపోయినవి నేను రిలీజ్ చేస్తాను. సో ఇంచుమించుగా 2000 మెసేజ్లు. నాకు ఇన్స్టాగ్రామ్లో ఎన్ని మెసేజ్లు వచ్చాయో, వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు వచ్చాయో ప్రూఫ్లతోని వాడి రికార్డింగ్స్ పంపించి, ఆ రికార్డింగ్స్ అన్ని చాలా వరకు పబ్లిక్. ఆడు బూత్ కూడా అందరికీ తెలుసు, మనం కొత్తగా ఏం చేయక్కర్లేదు. నేనైతే ఆ రెస్పాన్స్తోని ఓవర్వెల్మ్డ్. ఓకే, ఓవర్వెల్మ్డ్. నిజాలు ఎవడో ఒకటి చెప్పగలుగుతున్నాడని. పెద్ద నా ప్రాబ్లం ఏంటంటే, మెజారిటీ నన్ను ఫాలో అయ్యేవాళ్ళు బాగా చదువుకోరు. మెజారిటీ అంటున్నా, చదువుకున్నోళ్ళు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నోళ్ళు, వాళ్ళకి ఈ దరిద్రంలోని చేయి పెట్టాలని ఉండదు. కానీ నేను అబ్యూస్డ్ పార్టీ కాబట్టి కొన్ని విషయాలైతే చేయాల్సి వస్తుంది. ఓకే, సో మీరే చూడండి, ఆ కామెంట్లో ఫస్ట్ టైం నేను సన్నీ గురించి కామెంట్లు పెట్టినప్పుడు నాకు 70% నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. ఆయన రెండో వీడియోకి 30 నుంచి 20% నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. మూడో వీడియోకి వెళ్ళేసరికి లెస్ దెన్ 5%. ఎందుకంటే అవగాహన జనాలకు పెరుగుతుంది. ఓకే, ఇంకో విషయం, నాకు వచ్చిన మెజారిటీ కామెంట్లో చాలామంది, వీడు బెట్టింగ్ యాప్స్ గురించి ఆంధ్ర తెలంగాణని సేవ్ చేశాడు అని. మీరు ఎవరైతే ఆ అపోహలో ఉన్నారో మీరు అది చేంజ్ చేసుకోండి. వాడు బెట్టింగ్ యాప్స్ చెయ్యొచ్చు, ప్రాబ్లం లేదు, MCN ఇష్యూ అని అన్న వాయిస్ మెయిల్ ఉంది. ఆ వాయిస్ మెయిల్ ఎవరి దగ్గర తీసుకుంటే నాకు కాపీరైట్ పడుతుంది కాబట్టి, నిన్న లాలీపాప్ స్టార్ అని ఒక ఆయన నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు. ఆయన ఛానల్లో ఉందంట ఇది. సో మీరు లాలీపాప్ స్టార్ అని ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మొత్తం వీడి మీద వీడియోలు, ఆడియోలు చూడొచ్చు. ఆయన ఎవడో కాంటాక్ట్ చేశాడు నా వీడియో పెట్టాక, అందులో క్లియర్గా ఉంది వీడు బెట్టింగ్ యాప్స్ చేసుకోవచ్చు, MCN చేస్తే ప్రాబ్లం. వీడు ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవాడు. బెట్టింగ్ యాప్స్ చేసినప్పుడు బెట్టింగ్ యాప్స్ చేయకూడదు, MCNలో ఉంటాయి. ఓకే, MCN మీద పోరాటం చేసినప్పుడు MCNలో ఉండకూడదు, బెట్టింగ్ యాప్స్. ఓకే, అమ్మని తిడితే ఓకే, దానికి రీజనింగ్. బట్ మొత్తానికి డైగ్రెస్ అవ్వకుండా ఉండడానికి చాలామంది ఈడి వల్ల బెట్టింగ్ యాప్స్ ఆగాయి అనుకుంటున్నారు. ట్రస్ట్ మీ, ఈడి వల్ల బెట్టింగ్ యాప్స్ ఆగలేదు. ఈడు మొదటిసారి బెట్టింగ్ యాప్స్ గురించి ట్రై చేశాడు, 5 రోజులు తీసి తుస్సుమని పారిపోయాడు, ఎందుకంటే వాడికి ట్రాక్షన్ రాలేదు. రెండోసారి 45 రోజులు పోరాటం అన్నాడు, 10 రోజులు 15 రోజులు చేశాడు, ఆడికి చేత కాలేదు, తుర్రుమని పారిపోయాడు. మూడోసారి బెట్టింగ్ యాప్స్ గురించి వాడికి సక్సెస్ ఎందుకు అయింది అంటే, ఆ వెనకాల సజ్జనార్ ఉన్నాడు కాబట్టి. ఓకే, సజ్జనార్ అనే IPS పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి. కానీ ఆ సజ్జనార్ వెనకాల అండలేకపోతే, ఆయన ఇష్యూ చేయకపోతే, పోలీస్ డిపార్ట్మెంట్ FIR అయిపోతే ఈడు బెట్టింగ్ యాప్స్ దేకేది లేదు. ఈడు 2 ఏళ్ళ నుంచి ట్రై చేశాడు. కేవలం బెట్టింగ్ యాప్స్ అన్నది ఆగింది అంటే కేవలం సజ్జనార్ IPS వల్లనే, ఇంకెవరి వలన కాదు. కాకపోతే ఇక్కడ ఒక క్వశ్చన్, సజ్జనార్ గారు నా వీడియో చూస్తారో లేదో తెలీదు, కానీ సజ్జనార్ గారు, మీరు ఒకవేళ పొరపాటున మీకు ఇది రీచ్ అయితే, మీరు ఎలాంటి దరిద్రుడితో, ఎలాంటి మోసగాడితో, ఎలాంటి పొటెన్షియల్
అంటే ఇట్స్ నాట్ ప్రూవెన్ రైట్, ఎలాంటి పొటెన్షియల్ టెర్రరిస్ట్తో మీరు డీల్ చేస్తున్నారో నా లాస్ట్ వీడియో చూడండి. ఈ వీడియోలోని ఇదెంత ఫ్రాడ్ గడో మీకు ప్రూఫ్తో చూపిస్తాను. ఓకే, జనాలకి సో బెట్టింగ్ యాప్స్ వీడు చేసాడు అని అవగాహనలో మూర్ఖత్వంలో ఎవరెవరు ఉన్నారో మీ పర్సెప్షన్ మార్చుకోండి. బెట్టింగ్ యాప్స్ ఆగింది కేవలం సజ్జనార్ గారు పూనుకొని ఆయన ఎవరెవరైతే చేశారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లాడ్ చేయడం వల్ల ఈడి వల్ల కాదు. కానీ బెట్టింగ్ యాప్స్ వచ్చింది కాబట్టి నేను ఇంకో మనిషిని తప్పకుండా మెన్షన్ చేస్తాను. యువ సామ్రాట్ అని ఇన్స్టాగ్రామ్లో ఐడి ఉంటుంది. ఆయన పేరు రవి అనుకుంటా. నాకు ఆయనతో 4-5 మెసేజ్లు ఎక్స్చేంజ్ చేస్తున్నాం కానీ పర్సనల్గా తెలియదు. ఎవరైనా సరే బెట్టింగ్ యాప్స్లో ఆగకుండా తిట్లు తింటూ అన్ఇంటరప్టెడ్ పోరాటం చేసాడు అంటే సజ్జనార్ గారు కాకుండా దట్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ యువ సామ్రాట్. హిజ్ నేమ్ ఇస్ రవి అండ్ నోబడి ఎల్స్. ఆగకుండా ఆయన చేశాడు, 2-3 ఏళ్ళు ఉద్యమం చేశాడు బెట్టింగ్ యాప్స్ గురించి. హర్ష సాయి లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరితో తలబడ్డాడు. ఈడొచ్చి జస్ట్ సజ్జనార్ గారితో ఆడియన్స్ దొరికింది, దాన్ని యూజ్ చేసుకొని క్రెడిట్ దొబ్బిశాడు. వీడు బెట్టింగ్ యాప్స్ గురించి పోరాడలేదు, అంటే వీడి వల్ల రాలేదు. ఫస్ట్ టైం పారిపోయాడు, రెండోసారి 10 రోజుల్లో వదిలేశాడు, మిగతా వాళ్ళ మీద నెత్తి మీద పెట్టేసి. అందుకే వాడి కోర్ టీం కూడా వాడిని సపోర్ట్ చేయలేదు. మూడోసారి కేవలం సజ్జనార్ గారి వల్లే ఈ బెట్టింగ్ యాప్స్ ఆగాయి, ఈడి వలన కాదు. ఓకే, సో ఇది ఐ వాంటెడ్ టు క్లియర్ అవుట్. ఎందుకంటే వచ్చిన కామెంట్లన్నీ బిఎస్వై గురించో, అంటే నన్ను బిఎస్వైని సపోర్ట్ చేద్దాను, లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్లో మహాత్ముడను మళ్ళీ 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 రీట్రైట్ చేస్తున్నాను. దీని గురించి ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఓకే, ఒక స్టేజ్లోని నాకు అడ్వైజ్ ఇచ్చేవాళ్ళందరూ ఆడితో ఎందుకు ఆడ పెంటగాడు అంటే, పెంటగాడు అనుకుని వదిలేసుకుంటే జనాల్లోని ఏదో యుగ పురుషుల్లా ఫీల్ అయిపోతున్నాడు. ఆడు కాకపోయినా అందరిలో తప్పులు పెట్టి అందరినీ క్వశ్చన్లు పాయింట్ చేసి వీడి గురించి చాలా 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 వీడియోలు చేస్తాను. కాకపోతే ప్రస్తుతానికి నేను మీకు చెప్తున్నా, వీడు ఎలాంటి ఫ్రాడ్ గాడు, అసలు వీడికి నాకు గొడవ ఏంటి, ఈ వీడియోలోని మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? వీడు కన్నబడని పెద్ద దొంగ. ఓకే, వీడు అన్న వదిన అని అనేవాడు నాకు. ఇంతకుముందు వీడు వాట్సాప్ చాట్, నేను ఫస్ట్లోని మనకు ఒక మొరాలిటీ ఉంటుంది కాబట్టి వాట్సాప్ చాట్ అన్నది ప్రైవేట్ చాట్, ఆ ప్రైవేట్ చాట్ అన్నది షేర్ చేయకూడదు. కానీ వీడు నా వాట్సాప్ చాట్ బిట్లు చాలా షేర్ చేశాడు. ఓకే, చాలా 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 షేర్ చేశాడు. మరి ఒక సోషల్ టెర్రరిస్ట్ని ఆపాలి అంటే 4 ఏళ్లుగా పరారీలో ఉండి దేశంలోకి రాకుండా వాడి మీద ఎఫ్ఐఆర్లు ఉంటే, అసలు ఎఫ్ఐఆర్లు ఉంటే పాస్పోర్ట్ రెన్యూ అవ్వకూడదు ఫారెన్ దేశంలో. సో ఎవరు రెన్యూ చేశారో మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. క్లియర్గా మేము ఇమిగ్రేషన్కి ఆల్రెడీ రాసాం. దానికి కంప్లీట్ చేయడానికి నా మీద కూడా వాళ్ళు ఎన్ఐఏకి మెసేజ్ పంపించారు. ఒక యూట్యూబ్ ఛానల్లోని నేను చూశాను. అది ఎవరు చేశారో అన్నీ మాకు తెలుసు. కాకపోతే ఎవ్వరు కూడా మనం అజ్ఞాతంలో ఉన్నామని అనుకుంటే చాలా మూర్ఖత్వం. ఒసామా బిన్ లాడెన్ కూడా 10 ఏళ్ళు అజ్ఞాతంలో ఉన్నాడు, 10 ఏళ్ళ తర్వాత పట్టుకున్నారు. సో ఇలాంటి వరీస్ ఏం లేవు. ఎందుకంటే నేను చాలా మెంటల్గా డౌన్గా ఉన్నప్పుడు, సోషల్గా డౌన్గా ఉన్నప్పుడు, అన్ని విధాలుగా డౌన్ ఉన్నప్పుడే ఒక వలయంలాగా మమ్మల్ని చుట్టేసి ఎన్నో చేశారు, ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు వాటన్నిటికన్నా బెటర్ కండిషన్లో ఉన్నాం కాబట్టి ఐఎమ్ రెడీ టు ఫేస్ ద బ్యాటిల్. ఓకే, అసలు వీడికి నాకు గొడవ ఎందుకు అయింది? వీడు నన్ను ఫ్రాడ్ చేయమన్నాడు, ఆ ఫ్రాడ్ నేను చేయనన్నాను. ఒకసారి వాట్సాప్, యాక్చువల్లీ వాడు ఆధార్ కార్డు, వాడి పాన్ కార్డ్, ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు ప్లస్ ఒక కాంట్రాక్ట్ పంపించి, అన్నయ్య ఈ కాంట్రాక్ట్ నువ్వు సైన్ చేసేయి అన్నాడు. కానీ నేను ఇప్పుడే ఇక్కడ పెడతాను, చాట్ జీపీటీలోని అడిగాను, అసలు ఎవరైనా ఆధార్ కార్డు చూపించొచ్చా అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఆధార్ కార్డ్ యాజ్ ఇట్ ఈస్ చూపిస్తే అది పాలసీ వైలేషన్, వైట్అవుట్ చేసేసి నేము, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ వైట్అవుట్ చేసేసి చూపించమన్నారు. అవన్నీ వైట్అవుట్ చేస్తే ఆడిదెందుకు? సో అందుకని ఆధార్ కార్డు నేనైతే చూపించట్లేదు. కానీ జర్నలిస్టులకి ఇవ్వచ్చు, జర్నలిస్టిక్ పర్పసెస్కి ఇవ్వచ్చు అని చెప్పారు. కాబట్టి అవసరం అయినప్పుడు ఆ లెవెల్ దాకా వస్తే ఇది తప్పకుండా ఎవరికి కావాలంటే వాళ్ళకి, ఎందుకంటే వాడే పంపించాడు, నేను ఎక్కడో సిస్టమ్ నుంచి దొబ్బలే. వాడు ఆధార్ కార్డు, ఒక కాంట్రాక్టు, దొంగ సైన్ నాకు చేయమని చెప్పాడు. నేను చెప్పాను నేను చెయ్యను అని. ఓకే, ఒక్కసారి ఇక్కడ మొత్తం ఈ సైడ్కి చూడండి, మొత్తం వాడితో వాట్సాప్ కాన్వర్సేషను 2021 నుంచి మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, నేను ఇక్కడ ఫ్రేమ్లోనే ఉంటాను, లేకపోతే ఇక్కడ ఫుల్గా పెడతాను, ఎలా అయినా ఒకసారి చూడండి.
సో అదిగోండి అన్వేష్ ఆ నెంబర్ నేను మీకు చూపించాను, కానీ వినండి. కొట్టారు నీకు కొట్టారు రిపోర్ట్లు కొట్టారు అమ్మయ్యా చల్లారదు ఫస్ట్ టైం నీకు రిపోర్ట్లు చూసాను. ఓకే, సో ఆ వాయిస్ ఆడదా కాదా మీరు వినండి. సో జూలై 21న ఈ కాంట్రాక్ట్ నాకు పంపించాడు. ఈ కాంట్రాక్ట్లోని కొంచెం కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది వైట్అవుట్ చేసి ఇక్కడ పెడతాను మీకు. ఇక్కడ అన్నయ్య ప్లీజ్ సైన్ ఫర్ మీ. ఓకే, ఈడు ఎంసీఎన్ గురించి బ్యాటిల్ ఆడి ఎంసీఎన్లో జాయిన్ అయినప్పుడు ఈ కాంట్రాక్ట్ కూడా మీకు వైట్అవుట్ చేసి చూపిస్తాను. నేను సైన్ చేయలేనురా, నువ్వే ఎక్కడైనా ప్రింట్ చేసుకొని సైన్ చేసి ఫోన్తో ఫోటో పిక్ తీసి పంపించు అని. జూలై 2021. ఓకే చూసావా? సో ఆడు ఓకే అన్నాడు. తర్వాత ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నేనేమో అది ఇంకెవడో మా మీద చేస్తుంటే ఆడికి స్ట్రైక్ అయ్యి ఎంసీఎన్ జాయిన్ అయ్యాక అన్నా. ఓకే, తెలియదు కదా వాళ్ళకి రైట్ ఎక్కడ ఉంది కదా. ఇప్పుడు ఇష్యూ క్లోజ్ అయిపోయింది, ఏం చేస్తాడు ఇప్పుడు? ఏమీ చేయడు. ఆడు అమెరికా అబ్బాయి, తెలుగు అబ్బాయి, నెల్లూరు బాబా అమ్మట్లో కలిసిపోతాడు. ఎన్ని రోజులు? 3 రోజులు ఉంటుంది, 4 రోజులు. తర్వాత ఏం చేయాలో తెలియదు. ఎవరిబడి న్యూస్ ఎవడు దేకరు. 2 రోజులు ఆగే వీడియోలు అన్ని పడిపోతాయి. ఆడికి నెల్లూరు బాబా 2 ఛానల్ పెట్టి దింగారు. ఒక ఛానలే కష్టం, 2 ఛానళ్ళు. ఒక శంకర్కో 2, నెల్లూరు బాబాకు 2. సో ఇది పంచేది అది పంచేది, మాటలో కలిసిపోతాం. తన 2 రోజులు ఆగని దెబ్బేస్తుంది మొత్తం అంతన. 2 రోజులు అరుస్తారు పోతాడు. 2 రోజులు ఆగని. సో ఇలాగా వాయిస్లో విన్నారా? అన్నయ్య కాల్ మీ. రోజుకి ఎన్ని మెసేజ్లు పెట్టేవాడు, ఎన్ని మిస్డ్ కాల్స్ మీరు చూడండి. ఓకే, ఇవన్నీ అయిపోయాయి కదా. ఇవన్నీ అయిపోయాక మీకు డబ్బుల గురించి చెప్పాను, ఈ వీడియోలో డబ్బుల గురించి చెప్తాను. ఇదిగోండి, వాడికి నేను $1,090 డబ్బులు లేకపోతే దీని గురించి ముందుకెళ్ళినప్పుడు చెప్తాను. సో వాడు చెప్పిన ఫ్రాడ్ అంటే కొన్ని వందల వేల మెసేజ్లు ఉన్నాయి, అన్నీ ఒక వీడియోలో చేస్తే మీకు టైంపాస్ అవ్వదు, నాకు టైంపాస్ అవ్వదు. సో బేసిక్గా దొంగ సిగ్నేచర్ పెట్టమని ఈ కాంట్రాక్ట్ పంపించాడు. ఈ కాంట్రాక్ట్ కూడా ఓపెన్ చేసి మీకు ఇటుపక్క పెడతాను, ఎందుకంటే ఇందులో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. ఓకేనా, ఇది ప్రూఫ్. సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, వాడు ఎంసీఎన్ గురించి ఉమా తెలుగు ట్రావెలర్ అప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాడు. ఉమాకి ఆయనకి ఏదో గొడవ అయింది, ఏదో ఆఫ్రికా వస్తే వీడు బ్లాక్ చేశాడని. వీళ్ళు అటువంటి బ్లాక్ చేశాడంటే ఉమా ఆఫ్ కోర్స్ వీడి గురించి తెలిస్తే ఎవడు బ్లాక్ చేయడు. ఫస్ట్లోనే నన్ను వీడు అడిగాడు, అంటే మేము ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే, అన్నయ్య వైజాగ్ వచ్చావు కదా, మేము 100 days టూర్లో ఉన్నాం, నువ్వు కలుస్తావా అంటే. నాకు తెలుసు కదా ఎలాంటి వాడు, నేను కలను అని చెప్పాను. ఓకే, ఐ డోంట్ రిగ్రెట్ డెసిషన్ అని కలలేదు కాబట్టి. కానీ వాడి డబ్బులతోనే గోప్రో తీసుకురామన్నాడు. ఆ గోప్రో కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మా ఇంటికి అయితే వచ్చారు. ఎంవీపీలో మా నాన్న ఉన్నప్పుడు అమ్మ నాన్న దగ్గరికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి 3 hours మా ఇంట్లో స్పెండ్ చేశారు. ఆల్ ఓకే. బట్ వాళ్ళ అమ్మ నాన్న గురించి నేను నీకు కాల్ చేస్తాను బ్రో, పంపించావా? నేను నీకు కాల్ చేస్తాను నీకు ఒక 5 నిమిషాల్లో. ఓకే బై. సో వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, మేము బాగా మాట్లాడాం. వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కన్నా ఎక్కువ రెస్పెక్ట్ మామూలుగా ఒక తల్లి తండ్రి, నా తల్లి తండ్రి ఎలా అవసరం అలాగా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేసి వాడికి ఇవ్వాల్సిన గోప్రో అయితే నేను ఇచ్చేసాను. నేను గిఫ్ట్ కాదు. వాడు అన్నాడు, అన్న నువ్వు గిఫ్ట్ ఇచ్చానని పెట్టుకుంటా అంటే, వాడు పెట్టుకుంటా అంటే నేను ఎందుకు కొడుతుంటే పెట్టుకోమన్నాను, ఎందుకంటే వాడప్పుడు ఫ్రెండ్ కాబట్టి. సో ఈ చాట్ మీరు చూసారు కదా, క్లియర్గా వదిన అని ఒకసారి చూడండి, ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి అక్కడ. ప్రతిరోజు ఫోన్ చేసేవాడు, దాన్ని నేను తప్పట్టట్లే. ఆఖరికి ఆయన ఆ 100 రోజులో ఏదో ట్రిప్ చేశాడు కదా, చేసి ఇంట్లో కూర్చున్నాడు. ఇంట్లో కూర్చున్నప్పుడు వైజాగ్లో ఎక్కడ ఇల్లు ఎక్కడ కూడా తెలియదు, భీమిలి అనుకుంటా, భీమిలి దగ్గర కూర్చున్నప్పుడు ఆడికి పద్మనాభం అనే టెంపుల్ వెళ్ళినప్పుడు ఆ వీడియో పెట్టాడు. 5,000 వ్యూస్ వచ్చాయి. 5,000, 50,000 కాదు, 5,000. నేను అన్నాను, ఏంట్రా ఛానల్ మొత్తం పోయింది, నేనేనా కమ్యూనిటీ పోస్ట్లో అని అడిగాను. నా మట్టుకు నేనే, వద్దు నేనే లేపుకుంటా అన్నాడు. ఆల్ గుడ్. ఆ తర్వాత నేను పరంవీర్ బెనివాల్ అనేవాడు సోమాలియా వెళ్ళాడు. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే లేదు. నమ్మలేని గుడ్డి గోర్రల్ని నేను మార్చలేను. ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ వీడియో ఫర్ హార్డ్ కోర్ ఆడి ఫెనటిక్స్, ఆడి మాయాజాలంలో ముండి తిరుగుతున్న వాళ్ళకైతే నేను ఈ వీడియో చేయట్లేదు. కాబట్టి ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ కామెంట్. మీరు ఆడి సంఖ్య నాకునండి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద న్యూట్రల్ గైస్. ఇంత హేటెడ్ వీడి మీద ఉందా అని ఐఎమ్ షాక్డ్. కామెంట్లు ఏంటి, ఇన్స్టాగ్రామ్ అయితే ఫ్లడ్డెడ్ విత్ ప్రూఫ్స్ అండ్ స్టఫ్. ఇంకా జోక్ చెప్తాను, వాడి కోర్ టీంలో పనిచేసిన వాళ్ళు కూడా మమ్మల్ని రీచ్ అయ్యారు వాడి మీద ప్రూఫ్లు పంపించడానికి. అవి ఎప్పుడు బయట పెట్టాలో తప్పకుండా ఇప్పుడు చెప్పాం కదా, ఇది మా నాన్న చివరి కోరిక. ఈ సోషల్
టెర్రరిస్ట్ గాడిని ఎక్స్పోజ్ చేయమని. నా సాయ శక్తుల నేను ట్రై చేస్తాను. అవుతుందా లేదా అన్నది ఆ దేవుడికి వదిలేస్తాను. అందుకే వినాయకుడు ప్రార్థన చేసి మొదలెట్టాం కదా, ఈయన చేతిలో ఉంది వినాయకుడు దయ. అవుతుందా లేదా అన్నది మీకు తెలుసు కదా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోత్సవని కర్మణి అని గీతలో, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఇది ఎక్కడ నేను చూసి చదవట్లేదు. మళ్ళీ ఇంకో వీపీ గారు చెప్తాడు, నా వెనకాల అంట పెద్ద టీవీ మానిటర్ ఉంటుందంట, ఎవడైనా ఏదో క్వశ్చన్ అడిగితే నేను స్విచ్ నొక్కుతానంట, వెనకాల అన్నీ వచ్చేస్తాయంట. చెప్పనా కెమెరా ఏం లేదని? సరే మీ సరదా కోసం ఏదో కనిపిస్తుందా టీవీ మానిటర్? ఎక్కడ టీవీ ఏమైనా ఆన్లో ఉంది కనిపిస్తుందా? వినేవాడు ఉంటే కథలు ఎన్ని అని చెప్తారు. ఒకడు చెప్పాడు, నా వెనకాలంట ఒక 4-5 మానిటర్లు ఉంటాయంట, నేను జోర్డన్ అని అడగగానే జోర్డన్ అని కొట్టేస్తానంట, అక్కడ వచ్చేస్తుందంటే చదివిస్తానంట. సో ఇది భగవద్గీత చూసారు కదా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోత్సవని కర్మణి. సో ఇలాగా మన కర్మ మన పని మనం చేసుకోవడమే. దానికి రిజల్ట్ వస్తుందా లేదా మన పని మనం ట్రై చేస్తున్నాం. ఓకే, సో ఏం చెప్తున్నాను మర్చిపోయాను. సో వీడిని ఎక్స్పోజ్ చేయడం నేనైతే తప్పకుండా తీసుకున్నా. సో ఎంత ఫ్రాడ్ గాడంటే ఒక సిగ్నేచర్ని దొంగతనం, వీడి సిగ్నేచరు మీరు ఇంకోటి ఆలోచించండి, సిగ్నేచర్ వాడే పెట్టుకోవచ్చు కదా, వాడి సిగ్నేచర్ వాడే పెట్టుకోవచ్చు, నన్ను పెట్టమంటాడు ఎందుకు? నాకు అప్పుడే అర్థమైంది. ఏంటి తమ్ముడు అంటున్నాడు, అన్న అంటున్నాడు, ఫ్రాడ్ చేయమంటున్నాడు. అది ఎంత పెద్ద ఫ్రాడో మీకు తెలుసా? వేరే వాడి సిగ్నేచర్ మనం ఫోర్జరీ చేసి ఆ డాక్యుమెంట్ లీగల్ డాక్యుమెంట్, అది పెద్ద కంపెనీతో వాళ్ళకి పంపించడం నేను చేయనని చెప్పాను. అప్పటి నుంచి మనసు పడదు స్టార్ట్ అయ్యేడికి, అంటే నువ్వు చేయవా అన్నయ్య అని. సో గోయింగ్ అది ఓకే. సో అది మీకు క్లియర్గా చాట్ చూపిస్తున్నా. మళ్ళీ దీనికి ఇది ఆడ్ చాట్ అని ప్రూఫ్ ఏంటి, ఇది ప్రూఫ్ ఏంటి అన్న గొర్రెలకి ఐఎమ్ నాట్ డీలింగ్ విత్ దెమ్. మీరు కూడా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, బికాస్ ఐ డోంట్ కేర్ వాట్ యూ థింక్. సో నాకున్న ఆధార్ కార్డుది అది నేను ఇంకా రీసెర్చ్ చేస్తున్నా, యూట్యూబ్కి మెసేజ్ పంపించాను, వాళ్ళు పాలసీ వైలేషన్ అవ్వచ్చు, అది వైట్అవుట్ చేస్తే ఓకే అన్నారు. వీడు 1988లో పుట్టాడు, 1988 ఎవడెవడికైతే 27లో 18లో 22 బాలాకుమార్ అని చెప్పుకుంటున్నాడో ఆడు పుట్టింది 1988. వాడి ఏజ్ 37 సంవత్సరాలు. వీడు ఉమా మీద అప్పుడు కాంట్రవర్సీ చేశాక డిలీట్ చేసేసాడు. ఏం చెప్పాడు? ఒరే నీకు 34 ఏళ్ళు వచ్చేసారా, నీకు పని చేయవా, సామాన్లు పని చేయవా, నువ్వు మొగడువి కదా, పెళ్లి చేసుకోరా అన్నాడు. మరి ఉమాని అలాగ అన్నాడు 34 రే, నువ్వు 37 రా, మరి నువ్వు ఎందులో చేసుకోవు పెళ్ళి? ఓకే, గోయింగ్ బ్యాక్ టు ద టాపిక్. అయితే వీడికి ఆ పద్మనాభం వీడియోకి కేవలం 5,000 వ్యూస్ వస్తే ఆడు చెప్పాడు, అన్నా నాకు బడ్జెట్ లేదు, నా క్రెడిట్ కార్డుతో నేను ఇథియోపియన్ ఎయిర్లైన్స్ కొనలేకపోతున్నానంటే నేను వాడికి $1,095 ఎంతో అందులో రాసి ఉంటుంది, $1,200 ఇంచుమించుగా నేను టికెట్లు పెట్టి ఇథియోపియా అడిస్ అబాబాకి కొని, మీరు చూడండి మళ్ళీ చెప్తున్నా, ఫ్రీగా కాదు డబ్బులకే, తర్వాత ఎప్పుడో ఇస్తాడు, అది ఎగ్జాక్ట్గా డేట్ లేదు, మోర్ దెన్ 1 year తర్వాత నేను అడిగితే అప్పుడు ఆ డబ్బులు రిటర్న్ చేశాడు, మోర్ దెన్ 1 year తర్వాత. సో అప్పుడు పరమ్వీర్ బెనివాల్ అనే ఒక యూట్యూబరు, హిందీ యూట్యూబరు, వాడిని నేను పరిచయం చేసి, అవి కూడా చూపించమంటే చూపిస్తాను, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, నాట్ అన్ ఇష్యూ. ఆడిని నేను పరిచయం చేసి సొమాలీల్యాండ్లో సోమాలియా కాంటాక్ట్ తీసుకొని ఏదో ట్రైబల్స్ ఇథియోపియాలో, అదేం ట్రైబో నాకు గుర్తుంది, సోసా ట్రైబో ఏదో, దాని గురించి మొత్తం వాళ్ళిద్దరికి పరిచయం చేసి వాళ్ళిద్దరికి కనెక్ట్ చేసి నేను టికెట్లు కొని వీడికి ఇంత చేస్తే వాడు ఈ ఫ్రాడ్ నేను చేయనన్నానని మళ్ళీ ఇదిగోండి వైట్అవుట్ చేశాను నెంబర్లో మళ్ళీ మీకు చూపిస్తున్నా. ఆ వాట్సాప్ చాట్ ఎక్కడైతే అన్నా నువ్వు సైన్ చేసి పంపించు అని, ఆ తర్వాత ఇది వాట్సాప్లో లక్కీగా ఉండిపోయింది. ఆ తర్వాత ఫోన్ చేస్తే ఎందుకన్నా చేయవు, ఈ చిన్న పని చేయలేవా అంటే నేను అన్నాను, అరే నీ సైడ్ నేను చేయడం ఏంట్రా, నీ సైడ్ నువ్వే చేసుకో, నేను ఎందుకు చేయాలి అని నేను మంచిగా చెప్పాను. అంటే ఇంత ఫ్రాడ్ గడని నాకు తెలియదు అప్పటికి. సో సజ్జనార్ గారు, మీరు ఒకవేళ వీడియో చూస్తే వీడు ఇలాంటి ఫ్రాడ్ గాడు, మీకు ఎలాంటి ప్రూఫ్స్ కావాలంటే అలాంటి ప్రూఫ్స్ వీడి గురించి మొత్తం చూపిస్తా. సో ఆ టైంలో ఏమన్నాడంటే, అన్న ఈ ఉమాగాడు పెరిగిపోతున్నాడు, మనం ఆడిని ఆపకపోతే అవదంటే చెప్పాను, నాకు ఎటువంటి సంబంధం లేదు ఇందులో. ఓకే, ఇంకో ఆయన ఆఫ్రికాలో ఒక ఆయన ఉంటాడు, ఆయన కూడా నన్నే బ్లేమ్ చేశాడు, నేను చేయిస్తున్నాను అనుకున్నాను. ఆఖరికి BSY కూడా చెప్పాడు అప్పుడు గొడవ అవుతున్నప్పుడు, అన్న అందరూ మీరు చేయిస్తున్నారు వెనకాల ఉండి, నేను చెప్తున్నా నా కూతురు మీద ఒట్టేసి చెప్తున్నా, నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నా, నా మొత్తం జీవితం మీద ఒట్టేసి చెప్తున్నా, ఉమాకి ఆ MCN టార్గెట్ చెయ్యొద్దురా బాబు, ఎవడి సత్తాతో నాడు వెళ్ళాలంటే
వాడి మీద 52 వీడియోలు ఎడిట్ చేశాడు. చేసేసి అన్న ఏం చేసినా వ్యూస్ రావట్లేదన్నా. కొత్తలో మీకు తెలుసు కదా కాంట్రవర్సీ, కొత్తలో వ్యూస్ వచ్చేస్తే తర్వాత వ్యూస్ రావు. అన్న ఏం చేసినా వ్యూస్ రావు, నేను ఎంసీఎన్లో జాయిన్ అయిపోతాను అన్నాడు. నేను అడిగాను, అరే అదేంట్రా నువ్వు 52 వీడియోలు చేసావు, నేను అప్పుడు ఎంసీఎన్లో జాయిన్ అవ్వాలని ప్లాన్ వేసాను, నేను లేను ఇప్పుడు. ఏంటంటే అన్న నువ్వు కానీ ఎంసీఎన్లో జాయిన్ అయితే రోజుకు ఒక వీడియో నీ మీద పడిపోతుంది, నువ్వు జాయిన్ అవ్వకు అన్నాడు. నేను జాయిన్ అవ్వలేదు. వీడు జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయి ఎంత సిగ్గు సరం లేనంటే జస్టిఫికేషన్ చెప్తున్నాడు సొల్లు కబుర్లు. మళ్ళీ ఆడు సైన్ చేస్తే లీగల్గా ఆడి మీద నెత్తి మీదకి వస్తుందని నన్ను లీగల్గా సైన్ చేయమన్నాడు. సో వీడు ఎలాంటి ఫ్రాడ్స్తో మీకు ఇంకోసారి ఈ ప్రూఫ్ చూపించడానికి చెప్తాను. ఓకే, ఆ తర్వాత వీడందరికీ చెప్తాడు. వీడికి ఇంతకుముందు ఎంసీఎన్కి అగేన్స్ట్గా వీడు వీడియోలు చేసినప్పుడు ఏం చెప్పాడు మీరు చెప్పండి. నాకు కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ ఉందని. నా కోసం కాదు, నాకు అవసరం లేదు, నీ ఫాలోవర్స్ కోసం, నీ మాయలో చిక్కుకున్న హార్డ్ కోర్ గొర్రెల కోసం. గొర్రెలు నేను అంటున్నా ఎందుకంటే ఈడంతా ఫ్రాడ్ కూడా. నేను వీడితో 1.5 years సేల్ చేశాను, నాకు మొత్తం ఈ స్ట్రాటజీ తెలుసు. వీడు ఫస్ట్ రోజు మానిటైజేషన్ మనం చేసినప్పుడు డబ్బులు రావు. ఈ కొలంబియా వీడియోలకి అవి చూపించి ఆడు ఫస్ట్ రోజు మీకు స్క్రీన్ షాట్ చూపించేవాడు, చూడండి $18 వస్తుందని. ఇన్ని చెప్పాలి వీడి గురించి, వాల్యూమ్స్ కథలు చెప్పొచ్చు. వీడు ఎంత ఫ్రాడ్ గాడు. ఇంత చెప్పే కూడా ఆడి మాయలో ఉన్న 10% వాళ్ళ గురించి ఐ డోంట్ కేర్. మీరు ఆడి సంఖ్య నాకండి, పూర్తిగా మీ ఇదైపోయింది దాకా. సో ఆ దొంగ సైన్ చేయమన్నాడు, నేను చేయనన్నా. ఆ తర్వాత నేనే పరిచయం చేసి నేనే వీడికి ఇథియోపియా పంపించాను, నేనే డబ్బులు ఇచ్చాను, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టాను. ఈ స్క్రీన్ షాట్ ఆడిదే అని గ్యారంటీ ఏంటంటే మీకు దండం, మీకు 1,00,000 దండం. ఐ డోంట్ కేర్ ఫర్ యూ గైస్. ఓకే, ఇది చేశాడు, అది చేశాను, అంతా బాగానే ఉంది. ఆ తర్వాత నేను ఇలా పెరుగు వెళ్తున్నాను అని చెప్పాను. పెరుగు వెళ్తున్నా అని చెప్తే ఆడి ఉద్దేశం ఏంటంటే, అన్నా నేను 3 నెలల బ్యాక్ నా సబ్స్క్రైబర్స్ చెప్పాను నేను పెరుగు వెళ్తాను. నువ్వు పెరుగు వెళ్తానంటే ఇప్పుడు నేను ఈజిప్ట్ వెళ్ళాను, ఈజిప్ట్ వెళ్ళాక నువ్వు ఈజిప్ట్ వెళ్ళి వీడియోలు చేసావు కదా, పెరుగు నేను వెళ్ళాక నువ్వు వీడియోలు చేసావు కదా, బ్రెజిల్ నేను వెళ్ళాక నువ్వు వీడియోలు చేసావు కదా. అన్ని చాలా ఊర్లు అంటార్టికా తప్ప 80 to 90% ఊర్లు నేను వెళ్ళాకే కదా ఆడు వీడియోలు చేశాడు. దాని గురించి పర్సనల్గా తీసుకొని లేదన్నా నువ్వు వెళ్ళకు పెరుగు, నేను నీ డబ్బులు తెల్లట్లే, నా డబ్బులు తెలుతున్నా. ప్లస్ నేను అప్పుడు ఫుల్గా జాబ్ చేస్తున్నాను, నాకు మధ్యలో ప్లాన్ చేసుకొని అన్ని బుక్ చేసుకుని నా మాచు పీచు. ఆ మాచు పీచు కూడా అంతకుముందు నేను 2 సార్లు వెళ్ళిపోయాను ఆల్రెడీ, అది 3వ సారి. నేను వెళ్తున్నాను రా, నువ్వు తర్వాత చేసుకో, లేకపోతే నువ్వు రా అన్న. నేను రాలేను. నువ్వు 3 నెలలు చెప్పేసావు, నువ్వు టికెట్లు బుక్ చేయలేదు, నీకు ఓన్లీ ప్లాన్ ఉంది. నేను ఇప్పుడు చెప్పేస్తా ప్రపంచం అంతా నేనే ఫస్ట్ చూపిస్తాను, ఇంకావిడ చూపించుకోండి చూపించుకొని ఉంటారా. సో ఇది ఇష్యూ చేసుకొని కరెక్ట్గా నాకు అప్పుడు చెప్పాను కదా, ఆస్ట్రాలజికల్గా ఐ వాజ్ గోయింగ్ త్రూ అ వెరీ 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 బ్యాడ్ టైం. ఓకే, ఆ టైంలోని రెస్పాన్స్ చేయాలన్న ఒక అంటే అన్ని విధాల పర్ఫెక్ట్గా మనం ఉన్నప్పుడు మనం ఒక షాక్ అండ్ ఆల్ లాగా అయిపోయింది అప్పుడు అనుకోకుండా. ఆ తర్వాత ఒక్కొక్కటి ఆలోచిస్తే చాలామందికి 3,000 4,000 వేసి ఇచ్చి నా చేత సెటైర్లు వేయించి నా చేత లైవ్లు చేయించి ఇవన్నీ తర్వాత తెలిసే నాకు ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వచ్చాడా అని. వాడు ఆ టైంలోనే ఛాలెంజ్ చేసి నాకు ఏం చెప్పాడంటే, నేను ఊరేసుకొని చచ్చిపోతాను అని చెప్పాడు. 2022 జూన్లో నేను ఊరేసుకొని నీకు దిగ్బంధనం చేసేసా, నీకు అన్ని వైపులా ప్లాన్ వేసేసా, నన్ను ఊరేసుకొని ఆడు చెప్పిన స్టేట్మెంటే. అన్ని వీడియోలు డిలీట్ చేసాడు. ఇన్ని రకాల అబద్ధాలు నేను 186 దేశాలు వెళ్ళలేదన్నాడు. ఆ ప్రూఫ్ ఇప్పుడు దాకా చూపించలేదు. నేనేమో నాకేవో టెర్రరిస్ట్ లింక్స్ ఉన్నాయి, నేను పక్క దేశానికి సీక్రెట్లు అమ్మేస్తా అన్నాడు. నో ప్రూఫ్. నాకేమో ఛాలెంజ్ చేశాడు, అరే నువ్వు హోమ్ వ్లాగ్స్ చేయకు, చేస్తూనే ఉన్నా. నాకు సినిమా రివ్యూలు వద్దన్నాడు, చేస్తూనే ఉన్నా. నేను ఎలా ట్రావెల్ చేయాలో ఈడు చెప్తున్నాడు నాకు. మరి నన్ను చేయొద్దన్నావు కదరా ట్రావెల్ ఛానల్లో, మరి నువ్వు చేస్తుంది ఏంటి? ఆ రచ్చ, ఆడి మీద వీడియో, ఈడి మీద వీడియో, ఆడి మీద వీడియో. మరి నువ్వెలాగయ్యో ప్రపంచ యాత్రికుడివి? నువ్వు ప్రపంచ యాత్రికుడు అంటే ట్రావెల్ వీడియోలో చేయాలి కదా. మళ్ళీ అదే గొప్పని మోరల్స్ చెప్పేవాడు కదా రోజు. నువ్వు ఎందుకురా హోమ్ వ్లాగ్స్ చేస్తున్నావు అని అడిగావు కదా, నువ్వు ఎందుకురా చేస్తున్నావు? రచ్చబండ, పబ్లిక్ రచ్చబండ. ఆడి మీద వీడియో, ఈడి మీద వీడియో, ఆడి మీద వీడియో, ఈడి మీద వీడియో. ఎవరికి ఎక్కువ వ్యూస్ ఉంటే ఆడి మీద వీడియో. మొన్న ఏదో ఛానల్లో చెప్తున్నాడంట, నేను ఈడి మీద వీడియో చేయను, చేస్తే ఆడి ట్రాఫిక్ పెరిగిపోతుందట. ఓడి అమ్మ, నా యూట్యూబ్ ట్రాఫిక్ పెరగకపోతే నేను బతకలేనా? ఇల్లు కొనుక్కోలేనా? లగ్జరీ ఫ్లైట్లు వెళ్ళలేనా? ఈడి మాటలు నమ్మేసి ఎవడో ఒకడు, ఆడి పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, ఒక ఛానల్లో చెప్పాడు, వీడికి ఒక్కసారి బిజినెస్ క్లాస్ వెళ్తాడంట. కడిపోయాయి నీకు. నాకు డబ్బులు లేవంట. ఇప్పుడు డబ్బులు లేకపోతే నేను అడుక్కున్నానా? ఆర్టిక్ సర్కిల్ వెళ్తాను, నాకు డబ్బులు ఇవ్వండి నేను అడుక్కున్నానా? అడుక్కోలే కదా, ఆడు అడుక్కున్నాడు.
డబ్బులు లేవని. ఇప్పుడు కోట్లు కోట్లు వచ్చాయి కదా, ఇచ్చాడా? తర్వాత కొంతమంది రాశారు 30 లక్షలు పంచాడు అని. 30 లక్షలు పంచాడు వీడు చెప్తే నమ్ముతావా? అప్పుడు శ్రీకృష్ణ సాయికృష్ణ అన్న ఒక ఆయన మొదలెట్టారు సోషల్ బెగ్గింగ్ అని. ఆయన అడిగినప్పుడు వీడు నాకు వచ్చి నాకు ఇచ్చాడు, అన్న నువ్వు డబ్బులు ఇవ్వు బాగుంటుందని. ఆయన ఫస్ట్లోని నాకు కోఆపరేట్ చేయకపోయినా నాకు సార్ లైవ్ చేయండి, నాకు యూట్యూబ్ చెప్పండి అంటే నాకు చేయలే. అయినా కూడా ఆయన చేసినప్పుడు నేను డొనేట్ చేసి ఆయనకు పంపించాను. అప్పుడు ఈయన నాకు ఏం మెసేజ్ పంపించాడు తెలుసా? అన్న నువ్వు ఇచ్చావు కదా నేను మరి ఇవ్వను అని. పైసా బెచ్చం పెట్టడు. వాళ్ళ అమ్మకే క్యాన్సర్ కిడ్నీ లాస్ అయినా డబ్బులు పెట్టనన్నాడు. 30 లక్షలు ఇచ్చాడు. నేను నమ్మాలా? నేను నమ్మను. ప్రూఫ్ చూసిన వరకు నేను నమ్మను. వీడి అకౌంట్ నుంచి 30 లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్టు, ఆ రెసిపియంట్ అకౌంట్కి 30 లక్షలు వచ్చినట్టు నాకు చూపించక్కర్లే. TV5 మూర్తి గారు ఉన్నారు, ఈయనతో 1-2 సార్లు ఇంటర్వ్యూ చేశారు. ఈయన గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఆయన నిబద్ధత మీద, ఆయన సిన్సియారిటీ మీద, ఆయన ఆనెస్టీ మీద నాకు నమ్మకం ఉంది. ఆయనకి చూపించు. ఎవరెవరికి ఇచ్చావు 30 లక్షలు అంటే వాళ్ళ దగ్గర నుంచి థ్యాంక్ యూ డబ్బులు అందే ఇలాంటి సొల్లు కాదు. నువ్వు నిజంగా 30 లక్షలు ఇచ్చుంటే వెరీ గుడ్. కానీ ఆ 30 లక్షలు వాళ్ళ పేరు మీద నువ్వు సంపాదించావు కాబట్టి ఆ 30 లక్షలు ఇచ్చినందుకు ట్రాన్స్ఫర్ అయినట్టు కరెక్ట్గా నాకు చూపించొద్దు. TV5లో మూర్తి గారు చాలా సిన్సియర్, చాలా ఆనెస్ట్, ఆయనకి చూపించు. నేను ఐల్ బై ఇట్. సో ఎవ్వరు కూడా వీడి మాటలు నమ్మకండి. నేను వీడితో డీల్ చేసింది 1.5 సంవత్సరం. జనాలు ఇప్పుడు ఎందుకు రా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎందుకు అంటే ఆ టైంలో నాకు నిజంగా నేను మెంటల్గా సరిగ్గా లేను. మెంటల్గా అంటే అన్ని ఫంక్షన్ నార్మల్, ఊర్లు తిరుగుతున్నా, 195 నాకు ఇది. ఆ తర్వాత ఇంకో ఈడొకడు వెనకాల వచ్చి దొంగ స్ట్రైకులు, 3 ఫేక్ స్ట్రైకులు. ఓకే, కష్టపడి తీయించుకున్నాం కదా 3 స్ట్రైకులు. ఆ 3 స్ట్రైకులకి మళ్ళీ కాంప్రమైజ్ వెనక్కాలు, మళ్ళీ ఆ వెనక్కాలు లీక్, ఇన్ని రకాలు చేశారు. బతికవునానా? ఒక ఆవిడేమో ఛాలెంజ్ చేసింది, నా మట్టి కింద నువ్వు నా కాలు కింద మట్టివి నీ ఛానల్లో షెడ్కి వెళ్ళిపోయింది, సంక్రాంతిపోయింది. ఇంకా నేను బతికవున్నాను తల్లి, నువ్వెవరో నీకు తెలుసు. ఇంకా నేను బతిగా ఉన్నా, అలైవ్ అండ్ కిక్కింగ్ అండ్ పర్ఫెక్ట్, అచీవింగ్ ఎవ్రీ సక్సెస్ పాసిబుల్ ఇన్ మై హ్యాండ్స్. సో ఇది నా స్టేటస్. వీడి దుర్మార్గం నేను ఎందుకు పెట్టాలంటే మళ్ళీ నేను చెప్పాను, మా నాన్న చివరి కోరిక. ఓకే, మా నాన్న చివరి కోరిక మేము చెప్పినప్పుడు మీకు చెప్పే కదా, ఆయన ఎంతో మొత్తుకుంది. నేను వాళ్ళని ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు. పాపం వాళ్ళు రిటైర్ అయిపోయారు, పెద్దవాళ్ళు వయసులో, వాళ్ళు సింగిల్గా ఉంటారు. మేము ఇక్కడ ఉంటాం కదా, అందుకని నాకు ఎవడో సజెస్ట్ చేస్తే నేను సారీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయను అన్న. కానీ ఎప్పుడైతే ఒక మహానుభావుడు మా అమ్మని, స్వాతిని ఎంత ఘోరాతి ఘోరంగా తిట్టాడంటే అది వింటే మీ చెవుల్లోంచి రక్తం కారుతుంది. అంత ఘోరంగా బూతులు తిట్టాడు. ఈయనకి ఎలా రీచ్ అయిందో నాకు తెలియదు. ఆయన మట్టుగా ఆయన ప్రోద్బలంతో చాలా ఎఫెక్ట్ అయిపోయి ఆయన అంతా పడుకోలే ఆ రోజు. ప్లీజ్ రా వెళ్దాం, నాకు ఈ ఒక్క కోరిక కాదని నేను చెప్పాను. చాలా వేడిగా ఉందన్నా, ఇప్పుడు వద్దు, నాకు టైం లేదు, నేను మళ్ళీ నవంబర్లో వస్తా, నవంబర్లో వచ్చినప్పుడు చేద్దామని. సో అయిపోయింది. సో ఇది నేను వదలను. నా మీద ఎలాంటి రొంపు తెచ్చినా, ఎన్ని ఎలిగేషన్లు వేసినా ఫేస్ చేయడానికి రెడీ. ఫైనాన్షియల్గా రెడీ, లీగల్గా రెడీ, మోరల్గా రెడీ, కరేజియస్గా రెడీ. ఈడు ఇలాంటి దుర్మార్గుడు. మీరే చూడండి, ఒక లీగల్ డాక్యుమెంట్ ఫేక్ సైన్ చేయమని నన్ను ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేశాడు. కుదరలేదు అది. ఓకే, నా మీద NIAకి రాస్తారా, CIAకి రాస్తారా, RAWకి రాస్తారా, KGBకి రాస్తారా, FASకి రాస్తారా, మొసాద్కి రాస్తారా? Be my guest, write to whoever you can. I have no problems facing the music because my slate is clean. ఓకే, ఇప్పటికైనా ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, BS5 ఎగ్జాంపుల్ 70% నెగిటివిటీ నుంచి 30% నెగిటివిటీ నుంచి 5% నెగిటివిటీ. ఓకే, సో అలాగా మనం చెప్తుంటే నిజాలు తెలుస్తాయి. ఎవరెవరైతే మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నా, ఎవరెవరైతే వీడి వలన బెట్టింగ్ యాప్స్ ఆగేయి అని ఒక మిస్కాన్సెప్షన్ ఉన్నారో, మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఫస్ట్ టైం వీడు 10 రోజులు బెట్టింగ్ యాప్స్ గురించి చూసి పారిపోయాడు. రెండోసారి ఈ 35 ఏళ్ళు దీక్ష అని చెప్పి 10 రోజుల తర్వాత నేను ట్రావెలింగ్ చేసుకుంటాను, ఎందుకంటే ఎవరిని ఆపలేపడి ఎవరిని పీకలేకపోయాడు. ఆ తర్వాత కేవలం సజ్జనార్ గారి అండతో మాత్రం ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ FIR లేసింది కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ఆగాయి. ఇది ఈడీ వలన కాదు. వీడు 30 లక్షలు ఇచ్చినట్టు ఒక థర్డ్ పార్టీ ద్వారా ప్రూవ్ చేస్తే కానీ నేను నమ్మను. ఒకవేళ థర్డ్ పార్టీ ప్రూవ్ చేస్తే నిజంగానే 30 లక్షలు అందే అని ఒకవేళ ప్రూవ్ చేస్తే దెన్ ఐఎమ్ విల్లింగ్ టు చెక్ దట్ పర్టికులర్ పాయింట్ ఓన్లీ. సో
వీడి ఫ్రాడ్ లింక్ అయిపోలేదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు వచ్చిన ఈమెయిల్స్, వాడి కోర్ టీం నుంచి వచ్చే ఈ మెసేజ్లు విత్ వాయిస్ మెయిల్స్, వాడి స్క్రీన్ షాట్స్ అవన్నీ చూసుకొని నేను క్రాస్ వెరిఫై చేసుకొని అది కరెక్ట్ అని తెలిసినప్పుడు, ఎందుకంటే నేనేదో పంపించేసి మన వాళ్ళు ఎలా అంటే మనం 100 ప్రూఫ్లు చూపిస్తాం, అందులో ఒక్కటి తప్పు అయితే మన మీద ఎక్కిస్తారు. నువ్వు చూపించిన తప్పు, నువ్వు చూపించిన తప్పు, 99 వదిలేసి. మనకు తెలుసు మైండ్ సెట్. సో నాకేమీ హరీ లేదు. ఓకే, నేనేం రేపో మాపో పోతే నాకు తెలియదు. ప్రస్తుతం అయితే నేను రేపో మాపో పోయేటట్లేను, దుఃఖముక్కలా ఉన్నా. కాబట్టి ఈయన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఐ హ్యావ్ నో క్వామ్స్. ఓకే, సో సెకండ్. ఆ తర్వాత మళ్ళీ నేను చెప్తున్నా, ఒక 10 నుంచి 18 మంది చాలా హార్డ్ కోర్గా, నేను వాళ్ళ పర్సనల్ రైవల్గా, నేను వాళ్ళ ఆస్తులు దోచేసినట్టు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏదో చేసేసినట్టు పర్సనల్గా తీసుకొని నా మీద చాలా పెద్ద బ్యాటిల్ చేశారు. నాకు అందరితోని పోరాడడానికి ఇష్టం లేదు, తర్వాత శక్తి లేదు, తర్వాత టైం లేదు. నా క్రాస్ సైడ్స్లో ఉన్నది వీడు. ఎందుకంటే నన్ను రోడ్డు మీదకి, మాలాంటి రెస్పెక్టబుల్ ఫ్యామిలీకి, మా అమ్మ 40 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లెక్చరర్గా, రీడర్గా, ప్రిన్సిపల్గా, రీజనల్ జాయింట్ డైరెక్టర్గా రిటైర్ అయింది. అంత ఎనలేని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సర్వీస్ చేస్తే ఆవిడ ఫోటో పెట్టి ట్రోల్ చేసాడు. మా నాన్న ఆయన జీతం ఇంటికి 10% ఇచ్చేవాడు, వచ్చిందాన్ని. మొత్తం 40 ఏళ్ళ సర్వీస్లో ఎవరైనా బ్యాంక్లో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడగండి, ఆయనకు వచ్చిన జీతంలో 10% కూడా ఇచ్చేవారు కాదు. సారీ, పైసా కూడా ఇచ్చేవారు కాదు. మొత్తం మా అమ్మ జీతంతో ఇల్లు రన్ అయ్యేది. మొత్తం అంతా స్టేట్ బ్యాంక్, యూనియన్, హైదరాబాద్ సర్కిల్, మొత్తం 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ శాలరీ వెంట్ ఫర్ యూనియన్ సర్వీస్. అలాంటి ఆయన్ని మా నాన్న చనిపోయినప్పుడు అందరూ ఆబిచ్యూరీ చెప్పడానికి వచ్చారు తాజ్ హోటల్కి. అది అందరూ అదే చెప్తున్నారు, ఈయన పెట్రోల్ ఈయనే పెట్టుకునేవాడు, బ్యాంక్ ఇచ్చేది కాదు, ఈయన పెట్టుకుని ఊర్లన్నీ తిరిగేవాడు అన్నీ అని. సో అలాంటి సర్వీస్ చేసిన ఆయన్ని ట్రోలింగ్. ఆఖరికి నా కూతురు రా బాబు, చిన్నపిల్లని ట్రోలింగ్. మోగజీవి సింబాగాడు ఆడిని పెట్టుకొని ట్రోలింగ్. సో ఇది చేశారు చాలామంది. వాళ్ళందరి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి నాకు టైం లేదు. నాకు చేయాల్సింది ప్రైమ్ ఈడు, ఇంకోడు ఉన్నాడు, వాడిని పక్కన పెడదాం అందాక. ఆ తర్వాత ఆడవాళ్ళ అబ్యూజ్లో తెలంగాణ స్టేట్ వర్సెస్ వీడి మీద ఇంకా నేను వీడియో చేయలేదు, నేను చేస్తాను. ఐఎమ్ నాట్ చికెనింగ్ అవుట్. సో ఆడు E1 తెలంగాణ స్టేట్ వర్సెస్ దట్ గై అని ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయింది. మీకు ప్రతిసారి మీకు పిచ్చెక్కిపోయిన దాకా, బోర్ కొట్టిన దాకా చెప్తూనే ఉంటా. నా టార్గెట్ వాళ్ళిద్దరే. ప్రైమ్ టార్గెట్ ఈడు కాబట్టి నాకు అందరి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి నాకు టైం లేదు. అందులో కొంతమంది తెలుసో తెలియకో చాలా ఘోరమైన మాటలు మా అమ్మ గురించి, నా వైఫ్ గురించి, నా కూతురు గురించి వినలేని అనలేని మాటలు అన్నారు. కానీ కొన్నిసార్లు మన ప్రయారిటీస్ మనం చూస్ చేసుకోవాలి. ఆ ప్రయారిటీస్ కోసం ఒక పెద్ద చేపని పట్టాలన్నప్పుడు అంతకన్నా కొంచెం చిన్న చేపని వదిలేయాల్సిన అవసరం రావచ్చు. సో నా ప్రయారిటీ వాళ్ళెవరు లేరు. నేను వాళ్ళెవరో వాళ్ళకి తెలుసు కాబట్టి నేను వాళ్ళకి ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. సో నేను మిమ్మల్ని కెలకట్లేదు, నేను మిమ్మల్ని ఇంటర్ఫీర్ అవ్వట్లేదు, మీ పేర్లు నేను ఎత్తట్లేదు. సో మీరు ఆవేశపడిపోయి అనవసరంగా నా మీద కెలికితే నేను మిమ్మల్ని ఏం చేయను. కర్మ గట్టిగా కొట్టేస్తుందని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నేను చూశాను. ఆ కర్మ మిమ్మల్ని కొట్టేస్తుంది. ఎందుకంటే మీరు ఒక అపోహలో నేనేదో తప్పు చేశానని మీకు మిస్గైడెన్స్ అయ్యింది. ఆ మిస్గైడెన్స్ బేసిస్ మీద మీరు అవన్నీ చేశారు. దాన్ని ఐఎమ్ విల్లింగ్ టు లుక్ ఓవర్ ఫర్ దిస్ బిగ్ ఫిష్. ఓకే, సో నేను చెప్తున్నా మళ్ళీ మీకు, ఐఎమ్ టెల్లింగ్ ఎవ్రీబడి దట్ హ్యాస్ డన్ సో మచ్ అగేన్స్ట్ మీ, so much vile, so much hatred against me, I'm willing to forego. I'm willing not to pursue against you guys. I'm also asking you, నేను మీ గురించి పట్టించుకోవట్లేదు కాబట్టి మీరు కూడా వెళ్ళి ఉత్తునే ఎగిరి ఎవడెవడో ఛానల్కి వెళ్ళి నా మీద మాట్లాడడం వల్ల అంత ఘోరమైన స్థితిలోనే నాకేం జరగలేదు భయ్య. ఇప్పుడు ఏం చేయగలరు? ఓకే, లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ది, అది నెక్స్ట్ వీడియోకి వదులుతాం. అన్నీ ఇప్పుడే చెప్పేస్తే బోర్ అయిపోద్ది, వీడియోస్ కూడా పొడవైపోతున్నాయి. సో ఈ వీడియోకి ఇంతే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎవరెవరైతే నా ఛానల్ నా మీద నెగిటివిటీ ఉందో, అరే నువ్వెందుకురా నీ దేశం, నేను ఎందుకు అన్నోడివి నువ్వు నా వీడియోలు చూడవు. సో హూ ఎవర్ థింగ్స్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ సర్వీస్ టు ద నేషన్ ఆర్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం స్పెండింగ్ టైమ్ ఆన్ మై ఛానల్, యూ షుడ్ స్కిప్ ఇట్. నువ్వు నా ఛానల్ తమ్నేల్ చూసి నా ఛానల్కి వచ్చి మళ్ళీ కామెంట్, ఒరే నీ వల్ల ఏంట్రా ఉపయోగం, నా వల్ల ఉపయోగం లేదురా, మరి రాకు నువ్వు నా ఛానల్కి. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ మై టైం. దిస్ ఇస్ ఇట్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.